గైస్ ఈరోజైతే నా డైలీ లైఫ్ అయితే ఎట్లుంటదో చూపించాలని అనుకుంటున్నాను. సో, కాలేజ్ అయితే స్టార్ట్ అయిపోయిందనమాట. ఇంక రోజు కాలేజ్‌కి వెళ్ళాలి. సో, అలాగే నేను ఎన్‌సీసీ గూడా రోజు వెళ్ళాననమాట. రోజు డైలీ క్లాస్ లాగే ఉంటదనమాట అది గూడా. సో, చూపిస్తాను అంతా నా క్లాస్, నా యూనిఫార్మ్ అంతా చూపిస్తాను. సో, గైస్ ఈ వ్లాగ్‌లో అంతా నా డైలీ రొటీన్ ఎలా ఉంటదని చూపిస్తాను. కాలేజ్ స్టార్ట్ అయింది కాబట్టి. సో, కాలేజ్ లేకున్నప్పుడు మామూలుగా ఇంక సండే ఇంక ఇంటికాడ ఉంటాం కాబట్టి. సో, కాలేజ్ ఉన్నప్పుడు ఎలా ఉంటుంది నాదనేది చూపిస్తాను. సో యూనిఫామ్ అయితే ఇదనమాట. ఇది షర్ట్. సో, ఇది ప్యాంట్ అనమాట. ఐరన్ చేసాక చూపిస్తాననమాట. అన్నీ నా బ్యాచ్‌లు అన్నీ తగిలించి చూపిస్తాను. అప్పుడు చూడండి. ఐరన్ అయితే చేసేసాను. సో, ఐరన్ అయితే మా అమ్మ ముందుగాలే చేసిందనమాట. అంటే హాలిడేస్ ముందరే చేసేసింది. సో, అన్ని రోజుల వరకు అంటే అంటే మడతలు మడతలు పడిందని చెప్పేసి నేను మళ్ళీ చేసుకున్నాను. సో, ఇప్పుడు చూపిస్తాను ఎన్‌సీసీ యూనిఫామ్‌కి ఏంటేంటి తగిలిస్తారని, ఏంటేంటి ఉంటాయనేది మెటీరియల్స్ అంటే ర్యాంక్స్ ఉంటాయి కదా! చూపిస్తాను ఏంటేంటి ఉంటాయనేది. ఫ్రెండ్స్ ఇవేనమాట. సో, ఇది వచ్చేసి బ్యారెట్. సో, బెల్ట్ అనమాట ఇది. ఇంకా చూడండి. ఎన్‌సీసీ బెల్ట్ అనమాట ఇది. ఎన్‌సీసీ బెల్ట్ ఇది. సో, ఇది వచ్చేసి లైనర్ అనమాట. సో, ఇవి వచ్చేసి సైడ్ ఆర్మ్స్ ఇవి. ఇది వచ్చేసి నేమ్ ప్లేట్ అనమాట. నా నేము చూస్తున్నారు కదా, నా నేమ్ అంటే ర్యాంక్ అనమాట. సార్జెంట్. నాకు ఇది మా సిటీఓ సార్ అయితే మొన్ననే ఇచ్చినాడు హాలిడేస్ ముందర. సో, నాకు ఈ ర్యాంక్ వచ్చిందని ఎన్‌సీసీ బెటాలియన్ నుంచి వాళ్ళు అప్రూవల్ చేశారు. సో, నాకైతే ర్యాంక్ వచ్చింది. సో, చూపిస్తాను చూడండి. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా. సో, నేను నేమ్ ప్లేట్తో తగిలిచ్చాను. సో, ఇప్పుడు సైడ్ ఆర్మ్స్ తగిలిద్దాం. సో, ఫ్రెండ్స్ సైడ్ ఆర్మ్స్ అయితే తగిలిచ్చాను. సో, ఈ పక్క సైడ్ అయితే తగిలిచ్చాను. సో, లైన్ యాడ్ తగిలిద్దాం. ఇంకా లైన్ యాడ్ ఉంది. సో, ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే నా యూనిఫామ్ ఇలా ఉంటుంది. సో, బ్యాచ్ మొన్న ఇచ్చారు కాబట్టి నేను కుట్టించుకోలేదు. సో, ఈరోజు కాలేజీకి వెళ్ళాక అక్కడైతే కుట్టించుకున్నాము. సో, ఆ షర్ట్దే అనమాట టైం పట్టేది. అంటే పాయింట్ టైం ఏం లేదు, బెల్ట్ ఒకటి వేసుకోవడమే. సో, షూస్ కూడా చూపిస్తాను. అంతా ఫైనల్ లుక్ కూడా చూపిస్తాను సార్. ఈరోజు మండే కాబట్టి సో కాలేజ్ యూనిఫామే ఉండాలి. సో, మాకు అలా లేదనమాట ఎన్‌సీసీ స్టూడెంట్స్కి. సో, ఏ రోజు అయితే క్లాస్ ఉందో ఆ రోజు అంతా అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎన్‌సీసీ యూనిఫామ్లో ఉండాలన్నమాట. అసలు అది మా రూల్ అనమాట. సో, అందుకే ఇక్కడ నుంచే నేను యూనిఫామ్ వేసుకొని పోతాను కాలేజీకి. నా కాలేజ్ లైఫ్ అంటే ఏం లేదనమాట. అంటే ఫ్రెండ్స్ క్లాస్ పోవడం, క్లాస్ బంక్ కొట్టడం అంటే ఉన్నారు నా ఫ్రెండ్స్. ఆన్లైన్ల వల్లే నాకు 5 బ్లాక్ క్లాక్స్ కొన్నాయనమాట. అయినా కూడా నా కొడుకులతోనే ఫ్రెండ్షిప్ చూసి, ఎందుకంటే అదే మ్యాజిక్ కాబట్టి. సో, నా లైఫ్లోనే కదా అందరి లైఫ్లోనూ ఫ్రెండ్స్ ఉంటారు. సో, వాళ్ళ వల్లే నష్టం జరిగినా లాభం జరిగినా బాధ అయినా సంతోషమైనా అంతే వాళ్ళతో ఉంటాయి. సో, అంతే అనమాట నా కాలేజ్ లైఫ్. సో, కాలేజ్ పోవడం, ఫ్రెండ్స్ తిరగడం. గ్యాస్ చూస్తారు కదా, ఇదనమాట మన అవుట్ఫిట్ ఎన్‌సీసీ యూనిఫామ్. సో, ఎలా ఉందో కామెంట్ చేయండి సరేనా, మర్చిపోకండి. ఫ్రెండ్స్ చూస్తారు కదా, ఇవి మన డిఎంఎస్ డిఎస్ఎంఎస్ అనమాట. దాని సాక్స్. ఫ్రెండ్స్ ఎలాగైతే డిఎంఎస్ అయితే వేసుకున్నాం. సో, స్టార్ట్ అవుదాం ఇంక కాలేజీకి. సో, ఇదే అనమాట అనుకోండి. సో, వెళ్దాం. సో గైస్ వీడియో ఏంటి అనమాట. సో, ఏమన్నా మీకు ఎన్‌సీసీ గురించి ఏమన్నా డౌట్స్ ఉంటే నాకు కామెంట్లో చెప్పండి.